హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ ఎంకే వెబ్ టెక్నాలజీస్. మన లాస్ట్ క్లాస్లో మనం జావా అంటే ఏంటి, ఫుల్ స్టాక్ అంటే ఏంటి, అసలు జావాకి ఫుల్ స్టాక్ డిఫరెన్స్ ఏంటి, ఏ టెక్నాలజీస్ నేర్చుకుంటే మనం ఫుల్ స్టాక్ జావా అవుతాము, ఇంకోటి ఏంటంటే కోర్ జావాలో సబ్ టాపిక్స్ ఏమేమి ఉంటాయి, అవి ఎలా నేర్చుకుంటాము, అసైన్మెంట్స్ ఎలా ప్రొవైడ్ చేస్తాము అని చెప్పి నేర్చుకున్నాం. లాస్ట్ ఫర్దర్ కోర్ జావా అయిపోయిన తర్వాత మనం ఏమేమి టెక్నాలజీస్ నేర్చుకుంటామో కూడా ముందుగానే చూసాం కదా. ఈ రోజు మనం ఏం చేద్దామంటే జావా అంటే ఏంటి కొంచెం ఇండెప్త్ గా చూద్దాము. జావా అంటే ఏంటి అండ్ హిస్టరీ ఆఫ్ జావా అండ్ ఎప్పుడు కనిపెట్టారు, ఎవరు కనిపెట్టారు అని చెప్పి చూద్దాం. ఇంకోటి జావా ఉన్న టెక్నాలజీస్ ఏమేమి ఉన్నాయి అండ్ ఫస్ట్ జావా ప్రోగ్రామ్ ని ఎలా రన్ చేస్తాము, దాని అవుట్పుట్ ఎలా ప్రింట్ అవుతుంది అని చెప్పి చూద్దాం. ఓకేనండి. ఫస్ట్ జావా ఇంట్రడక్షన్ చూస్తే కనుక జావా ఈజ్ ఏ హై లెవెల్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఇది ఆల్రెడీ చెప్పాం కంటే లాస్ట్ క్లాస్ లో జావా ఈజ్ ఏ హై లెవెల్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అంటే మన జావాలో ఏ ప్రోగ్రామింగ్ రాసినా కూడా ఒక ఆబ్జెక్ట్, రియల్ వరల్డ్ ఆబ్జెక్ట్ లాగా ట్రీట్ చేస్తుంది అనమాట. ఓకే అండి. ఈజ్ యూజ్ టు డెవలప్ డెస్క్టాప్ అప్లికేషన్స్, వెబ్ అప్లికేషన్స్, ఆండ్రాయిడ్ అప్లికేషన్స్ అండ్ ఎంటర్ప్రైజ్ లెవెల్ అప్లికేషన్స్ అండ్ గేమింగ్ అప్లికేషన్స్. లాస్ట్ క్లాస్ నేను ఆల్రెడీ చెప్పానండి. మన డెస్క్టాప్ అప్లికేషన్స్ యూస్ చేస్తాకి జావా యూస్ చేయొచ్చు అండ్ వెబ్ అప్లికేషన్ లైక్ ఎంటర్ప్రైజ్ అప్లికేషన్స్ అంటే ఇది అమెజాన్, నెట్ఫ్లిక్స్, లేదంటే కనుక మనకి ఫ్లిప్కార్ట్, బ్యాంకింగ్ అప్లికేషన్స్ యూజ్ ఉంటాయి కదంటే ఆ టైప్లో యూస్ చేసుకోవచ్చు. ఇంకోటి ఆండ్రాయిడ్ అప్లికేషన్స్ యూస్ చేసుకోవచ్చు. ఇంకోటి గేమింగ్ అప్లికేషన్స్ అంటే మన గేమ్స్ లో మనం ఏ గేమ్స్ అయినా డెవలప్ చేసుకోవచ్చు. లైక్ స్నేక్ గేమ్ కానీ ఏముంది, లేదంటే లూడో అవ్వచ్చు, వగేరా వగేరా అన్ని డెవలప్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఏంటంటే జావా అంటే ఏంటి, జావా ఇస్ హై లెవెల్ ఆబ్జెక్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఈజ్ యూజ్డ్ టు డెవలప్ డెస్క్టాప్ అప్లికేషన్స్, వెబ్ అప్లికేషన్స్, ఆండ్రాయిడ్ అప్లికేషన్స్, ఎంటర్ప్రైజ్ లెవెల్ అంటే అమెజాన్, ఫ్లిప్కార్ట్, నెట్ఫ్లిక్స్ అవి. ఇంకోటి అంటే గేమింగ్ అప్లికేషన్స్ మనం రెగ్యులర్ గా కానీ లేదంటే కనుక అప్పుడప్పుడు ఆడుకుని గేమింగ్ అప్లికేషన్స్ కూడా మనం డెవలప్ చేసుకోవచ్చు. కొన్ని కీ ఫీచర్స్ ఉన్నాయండి, 7 కీ ఫీచర్స్ ఉన్నాయి జావాకి. అయ్యేది చూద్దాం. ఒకటి సింపుల్ కీ ఫీచర్. సింపుల్ అంటే ఏంటి, ఈజీ టు లెర్న్ అండ్ ఈజీ టు అండర్స్టాండ్. మనం జావా కోడ్ ఏదైతే రాసామో చాలా ఈజీగా ఉంటుందండి నేర్చుకోవడానికి. ఒక్కసారి మనం దాని స్ట్రక్చర్ నేర్చుకున్నాము అంటే కనుక మనకు చాలా ఈజీగా ఉంటుంది. దాని తర్వాత ఈజీగా అర్థం చేసుకుంటాం కోడ్. ఈ కోడ్ ఏంటి, జావాదా లేదంటే పైథాన్దా లేదంటే సి షార్ప్ లేదంటే కనుక ఏదైనా ఏ కోడ్ రాసాము అని ఈజీగా అర్థమైంది. అందుకే ఈజీ, సింపుల్ అంట. ఓకేనండి. ఇంకో స్పెసిఫికేషన్ ఏంటంటే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్. ఆబ్జెక్ట్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ జావా ఆబ్జెక్ట్. మన జావాలో రాసిన ప్రతి కోడ్ ఆబ్జెక్ట్ గా ట్రీట్ చేస్తుంది జావా. అది మ్యాక్సిమం మనం ఊప్స్ కాన్సెప్ట్ లో మనం నేర్చుకుంటాం. నేను ఫర్దర్ అప్కమింగ్ క్లాస్ ఊప్స్ కాన్సెప్ట్ ఉంటుంది కదా, ఊప్స్ కాన్సెప్ట్ లో అసలు ఆబ్జెక్ట్ అంటే ఏంటి, అలా ఆబ్జెక్ట్ అలా ఎలా క్రియేట్ అవుతుంది అని చెప్పి నేర్చుకున్నాం. దాని తర్వాత క్లాస్, తర్వాత ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి, తర్వాత పాలిమార్ఫిజం అంటే ఏంటి, అబ్స్ట్రాక్షన్ అంటే ఏంటి, ఎన్క్యాప్సులేషన్ అంటే ఏంటి. ఓకే అండి. ఇవన్నీ మనం ఫర్దర్ ఊప్స్ క్లాస్ వచ్చినప్పుడు చూద్దామండి. ఓకే అండి. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అంటే ఏంటంటే అది జావాలో రాసిన ప్రతి కోడ్ కానీ ఏ లైన్ కానీ ఏదైనా సరే ఒక రియల్ వరల్డ్ ఆబ్జెక్ట్ టైప్ ట్రీట్ చేస్తుందండి. ఓకేనా. ఇంకోటి పోర్టబుల్. పోర్టబుల్ అంటే ఏంటంటే అలౌస్ టు రన్ జావా ప్రోగ్రామ్ ఇన్ వేరియస్ ప్లాట్ఫామ్స్. అంటే మనం జావా ప్రోగ్రామ్ ఒకసారి రాసామనుకోండి, దాన్ని ఎక్కడైనా ఏ సిస్టమ్ అయినా మనం రన్ చేయొచ్చు. లైక్ మన జావా కోడ్ కంపైల్ చేసినప్పుడు మనకు జావా క్లాస్ ఫైల్ అనేది చెప్పి ఒకటి వస్తుందండి. దాన్ని కంపైల్ అయిన తర్వాత మనకి ఏం క్లాస్ ఫైల్ వస్తుంది కాబట్టి దాన్ని మనం ఐదర్ విండోస్ లో రన్ చేయొచ్చు లేదంటే కనుక మ్యాక్ లో రన్ చేయొచ్చు బై యూజింగ్ జేవిఎం. మనం ఎప్పుడైతే జేడీకే మనం డౌన్లోడ్ చేసుకుంటామో ఇంటర్నల్లీ జేవిఎం అనేది డౌన్లోడ్ అవుతుంది. ఎప్పుడైతే మనం జావా కోడ్ ని కంపైల్ చేసామో డాట్ క్లాస్ ఫైల్ ప్రొవైడ్ అవుతుంది. అదే మన ఇదర్ విండోస్ లో అయినా డౌన్లోడ్ చేసుకోవచ్చు లేదా మ్యాక్ లో రన్ చేసుకోవచ్చు. సో మనకి అందుకే జావా ప్రోగ్రామింగ్ వేరియస్ ప్లాట్ఫామ్స్, వీ కెన్ రన్ జావా ప్రోగ్రామింగ్ వేరియస్ ప్లాట్ఫామ్స్, దట్ ఈస్ కాల్డ్ పోర్టబుల్. ఓకేనండి. ఇంకోటి సెక్యూర్డ్. సెక్యూర్డ్ అంటే లాస్ట్ క్లాస్ లో జస్ట్ బేసిక్ మీకు అర్థం అవుతాకి ఎగ్జాంపుల్ చెప్పాను. ఇదేంటంటే మనకి జావా వెబ్సైట్ లో ప్రొవైడ్ చేస్తుంది. ఏంటి, విత్ జావా వీ కెన్ క్రియేట్ వైరస్ ఫ్రీ సిస్టమ్స్. అంటే వైరస్ అటాక్స్ లేకుండా, యాంటీవైరస్ అటాక్స్ లేకుండా మనం క్రియేట్ చేసుకోవచ్చు. జావా ఈజ్ సెక్యూర్డ్ బికాస్ ఆఫ్ నో కంపైలేషన్ పాయింటర్స్. ఈ పాయింటర్స్ అనేది నెక్స్ట్ క్లాస్ లో చెప్తాము. మనకి సి నుంచి జావాకి వచ్చేటప్పుడు పాయింటర్స్ ఎందుకు తీసేశారు, పాయింటర్స్ అంటే ఏంటి అని మనం నెక్స్ట్ అప్కమింగ్ క్లాస్ లో చూద్దాము.
ఇంకోటి ఏంటంటే జావా ప్రోగ్రామ్ రన్ ఇన్సైడ్ వర్చువల్ మిషన్. జావా ప్రోగ్రామ్ అనేది మనం ఏదో ఒక మిషన్ డౌన్లోడ్ చేసుకొని దాన్ని ఇన్స్టాల్ చేసుకొని దాంట్లో రన్ చేసుకోమని. ఆటోమేటిక్గా మనం ఏదైతే జావా డౌన్లోడ్ చేసుకుంటామో జేడీకి, దాని ఇంటర్నల్గా మనకి జేవిఎం అంటే వర్చువల్ మిషన్ అనేది ఒకటి ప్రొవైడ్ అవుతుంది. సో ఇంటర్నల్లీ మనం వర్చువల్ మిషన్తోనే మనం కోడ్ అనేది రన్ చేసుకుంటాం. మనం అదర్ సెకండరీ సాఫ్ట్వేర్స్ మనం ఏమి డౌన్లోడ్ చేసుకోవచ్చు అవసరం లేదు. సో అందుకే మనం జావా అనేది సో సెక్యూర్డ్ వైరస్ బేస్డ్ సిస్టమ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు, వర్క్ చేసుకోవచ్చు. ఇంకోటి రోబస్ట్ అంటే ఏంటి? రోబస్ట్ అంటే ఇన్ జావా రోబస్ట్ మీన్స్ స్ట్రాంగ్, రిలయబుల్ అండ్ క్యాపబుల్ ఆఫ్ హ్యాండ్లింగ్ ఎర్రర్స్ డ్యూరింగ్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్. అంటే ఏంటంటే మనం ఎప్పుడైతే ఒక ప్రోగ్రామ్ రాసామో అదేంటంటే మంచి స్ట్రాంగ్, రిలయబుల్ అండ్ క్యాపబుల్ అండ్ హ్యాండ్లింగ్ ఎర్రర్స్. మనం ఏదైతే ఇప్పుడు ఒక ప్రోగ్రామ్ తీసుకోండి, మీ బ్యాంకింగ్ సెక్టర్ ఎగ్జాంపుల్ తీసుకోండి, మనం ఏదైతే ట్రాన్సాక్షన్ చేస్తున్నామో ఒకవేళ కనుక అంత అమౌంట్ లేకపోతే ఇమీడియట్గా మనకి ఎర్రర్స్ అనేది హ్యాండిల్ అవుతాయండి బై యూజింగ్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్. మనం ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అనే ఒక కాన్సెప్ట్ యూజ్ చేసుకొని మన ట్రాన్సాక్షన్స్ మేనేజ్ చేసుకోవచ్చు, ఎర్రర్స్ని హ్యాండిల్ చేయవచ్చు. ఇంకోటి ప్రోగ్రామ్ అనేది మనం స్ట్రాంగ్గా బిల్డ్ చేసుకోవచ్చు అనమాట. యూజింగ్ క్లాసెస్, ఈనమ్స్ లైక్ వగేరా కలెక్షన్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. సో మనకు జావా అనేది రోబస్ట్ అండి, అర్థమైందండి. ఇంకోటి డిజైన్ టు రిడ్యూస్ ది ఛాన్సెస్ ఆఫ్ సిస్టమ్ క్రాషెస్ అండ్ రన్ టైమ్ ఎర్రర్స్. ఇప్పుడు మనం ఒక ప్రోగ్రామ్ రాసామండి, అంటే ఒక అప్లికేషన్ తయారు చేసాము. ఏ అప్లికేషన్ తయారు చేసాము? ఒక వెబ్ అప్లికేషన్ తయారు చేసుకున్నాం. అంటే ఐ మీన్ నా పోర్ట్ఫోలియో నేను తయారు చేసుకున్నాను. దాంట్లో నేను ఏమి చేసుకున్నాను, నేను చేసిన ప్రాజెక్ట్స్ లేదంటే కనుక నేను రాసిన కోడ్ మొత్తం డిస్ప్లే చేశాను. దాంట్లో నా ఎక్స్పీరియన్స్ మొత్తం ఎప్పుడైతే కొన్ని నెంబర్ ఆఫ్ పీపుల్స్ అనేవి నా వెబ్సైట్ ఓపెన్ చేసి చెక్ చేస్తున్నప్పుడు కొన్నిసార్లు ఏంటంటే క్రాషెస్ అవుతాయండి. ఎందుకు అవుతాయి? దానికి సెట్ అయ్యే మెమరీ అలొకేట్ అవ్వలేదు అనమాట. సో ఆ టైంలో మనకి ఏంటంటే క్రాషెస్ అవ్వకుండా మనం మల్టీ థ్రెడింగ్ యూజ్ చేసి, మల్టీ థ్రెడింగ్ అంటే ఏంటి, ఎట్ ఏ టైమ్ మల్టిపుల్ ప్లాట్ఫామ్స్ ద్వారా యూజ్ చేసుకోవాలి. అండ్ మల్టిపుల్ పీపుల్ ఒకే ప్లాట్ఫామ్ని యాక్సెస్ చేసుకోవచ్చు అనమాట. దాన్ని యాక్సెస్ చేయాలంటే మనం మల్టీ థ్రెడింగ్ అనే కాన్సెప్ట్ యూజ్ చేసుకుని మనం యాక్సెస్ చేసుకుంటాం. ఓకేనండి, దానికి రోబస్ట్ అంటాం. ఇంకోటి ఇప్పుడే చెప్పాక మల్టీ థ్రెడింగ్ మీన్స్ ఎగ్జిక్యూటింగ్ 2 or more threads simple unit process simultaneously to perform multiple tasks at a same time. అంటే ఏంటి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రైల్వే టికెట్ బుకింగ్ యాప్ తీసుకోండి. మనం ఎప్పుడైతే యాప్ ఓపెన్ చేసి మనం టికెట్ బుక్ చేసుకున్నామో అంటే మీరు ఒక్కళ్ళే బుక్ చేసుకుంటారా? లేదు కదా, ఎన్ నెంబర్ ఆఫ్ పీపుల్ బుక్ చేసుకుంటారు, అవునా కదా? అప్పుడు ఎన్ నెంబర్ ఆఫ్ పీపుల్ బుక్ చేసుకున్నప్పుడు ఎట్ ఏ టైం సేమ్ ఒకే అప్లికేషన్ మీద ఎన్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఒకేసారి సైమల్టేనియస్గా వర్క్ అవ్వాలంటే మనం మల్టీ థ్రెడింగ్ కాన్సెప్ట్ అనేది మనం ఫాలో చేయాలి. మల్టీ థ్రెడింగ్ కాన్సెప్ట్ అనేది ఫాలో చేస్తేనే మనకి సైమల్టేనియస్గా ఒకేసారి ఒకే ప్లాట్ఫామ్ మీద మల్టిపుల్ మెంబర్స్ యాక్సెస్ చేసే అంత క్యాపబిలిటీ మనం ప్రొవైడ్ చేయగలం అనమాట. అర్థమైందా? ఇది మల్టీ థ్రెడింగ్ కాన్సెప్ట్. ఈ మల్టీ థ్రెడింగ్ గురించి మనం అప్కమింగ్ వీడియోస్లో ఈజీగా నేర్చుకోవచ్చు, అది ప్రాబ్లం లేదు. ఇంకోటి జావా సపోర్ట్స్ మల్టీ థ్రెడింగ్ ఇన్ బిల్ట్ ఇన్ ఫీచర్స్. మల్టీ థ్రెడింగ్ అనేది మనం సపరేట్గా ఏం డెవలప్ చేసుకోవాల్సిన లేదండి, ఆటోమేటిక్గా జావాలోనే ప్రొవైడ్ అవుతుంది మల్టీ థ్రెడింగ్ కాన్సెప్ట్ అనేది. విచ్ మేక్స్ మోర్ ఎఫిషియంట్, ఫాస్టర్ అండ్ రెస్పాన్సివ్. మోస్ట్ ఫాస్ట్ అంటే ఎంతమంది ఒక 100 people 1000 people ఎంటర్ అయినా సరే మనకి అనేది మోస్ట్ ఫాస్టర్గా వర్క్ అవుతుంది. దట్ ఈస్ కాల్డ్ మల్టీ థ్రెడింగ్ ప్రాసెస్. ఇంకోటి ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్. Platform independent and Java is a platform independent because it uses bytecode and JVM. The bytecode can run any operating system where JVM is installed. That's why we say writeworks run anywhere. దీని ఏంటంటే జావా అనేది ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్. ఎప్పుడైతే మనం జావా కోడ్ని కంపైల్ చేసామో మనకి ఏంటంటే బైట్ కోడ్ అనేది వస్తుంది. బైట్ కోడ్ ఈజ్ నథింగ్ బట్ డాట్ క్లాస్ ఫైల్లో మన ఎవ్రీథింగ్ బైట్ కోడ్ లాగా ఉంటుంది. అండ్ జేవిఎం మనకి ఎప్పుడైతే జేవిఎం అనేది చెప్పే కదా, మనం ఎప్పుడైతే జేడీకే డౌన్లోడ్ చేసుకున్నామో ఇంటర్నల్గా మనకు జేవిఎం అనేది ప్రొవైడ్ అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా సిస్టంలో నేను జేడీకే డౌన్లోడ్ చేసుకున్నాను, నాకు ఇంటర్నల్గా నాకు జేవిఎం అనేది ప్రొవైడ్ అవుతుంది. ఇది నెక్స్ట్ మీకు ఫస్ట్ జావా ప్రోగ్రామ్ రన్ చేసినప్పుడు అసలు డాట్ క్లాస్ ఫైల్ ఏంటి, డాట్ జావా ఫైల్ ఏదో నేను చూపిస్తాను. ఓకేనండి, ఓకే. దట్స్ వై వీ సే రన్ వన్స్ రైట్ వన్స్ రన్ ఎనీవేర్. అది స్లోగన్ వచ్చిందండి. ఒకసారి మనం కోడ్ రాసిన తర్వాత మనకి ఏ సిస్టంలో అయినా మనకి జేవిఎం అనేది ఇన్స్టాల్ అయ్యి ఉంటే మనం ఎలా అయినా రన్ చేసుకోవచ్చు అండి.
ఆటోమేటిక్గా రన్ అయిపోతుంది ప్రోగ్రామ్ అనేది. అర్థమైందా? సో దానికోసమే మనం ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అంటాం. ఓకేనండి. 7 వరకు కవర్ చేసినట్టే ఉన్నాము. సింపుల్ అంటే ఏంటి, ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది, ఈజీగా అర్థం చేసుకోవచ్చు. మనం ఏ లైన్ ఏ కోడ్ దేనికి రాస్తున్నాము, క్లాస్ ఏంటి, ఆబ్జెక్ట్ ఏంటి, ఆబ్జెక్ట్ లో మనం ఏమి రాసాము, ఇంటర్ఫేసెస్ ఏమేమి ఉన్నాయి, దాంట్లో కలెక్షన్స్ ఏమి యూజ్ చేసాము అని చెప్పి మనకి ఈజీగా అర్థమవుతుంది జావాలో మన కోడ్ రాసినప్పుడు. ఇంకోటి ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే చెప్పాను. ఆబ్జెక్ట్ అనేది మన జావాలో ఏది రాసినా కూడా మనకు ఒక ఆబ్జెక్ట్ లాగా ట్రీట్ చేస్తుంది. ఓకేనా? పోర్టబుల్ కూడా గురించి కూడా చూసాం. మనం ఏ సిస్టమ్లో అయినా మనం రన్ చేయొచ్చు, జేవీఎం అనేది ఇన్స్టాల్ అయ్యి ఉంటే కనుక. ఓకేనా? సెక్యూరిటీ అంటే ఏంటంటే ఇప్పుడే చేసాం కదా, మనకి యాంటీ వైరస్ లేని సిస్టమ్స్ని లేదంటే కనుక అప్లికేషన్స్ని మనం బిల్డ్ చేసుకోవచ్చు విత్ హై సెక్యూరిటీ. అంటే ఎవరికి యాక్సెస్ ఇవ్వాలి, ఎవరికి యాక్సెస్ ఇవ్వకూడదు, ఏవేమి అప్లికేషన్స్ ఓపెన్ చేయాలి ఒక పర్సన్ అనేది మనం యూజింగ్ బై స్ప్రింగ్ సెక్యూరిటీ యూజ్ చేసుకుని మనం సెక్యూరిటీ కాన్సెప్ట్స్ బిల్డ్ చేస్తాం. ఇంకోటి రోబస్ట్ అంటే ఇందాక చూసాం కంటే రోబస్ట్ అంటే ఏంటి, ఎర్రర్స్ హ్యాండ్లింగ్ ది ఎర్రర్స్. అంటే ఓన్లీ హ్యాండ్లింగ్ ది ఎర్రర్స్ అనే కాదు, మనం ఒకవేళ రేపు పొద్దున ఇప్పుడు 1.0 వర్షన్ రన్ అవుతున్నాము, రేపు పొద్దున దాన్ని అప్గ్రేడ్ చేసుకోవాలంటే కనుక మనం రోబస్ట్ గా డైనమిక్ గా దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి, ఇన్స్టాల్ చేయాలి. అప్పుడు మనకి 1.0 నుంచి 1.2 వర్షన్కి వెళ్ళాలి. అప్పుడు మనం ఈజీగా మనం చేంజ్ చేసుకోవచ్చు. దట్ ఈస్ ఏ బ్యూటిఫుల్ ఫెసిలిటీ ఇన్ జావా. ఇంకోటి మల్టీ థ్రెడింగ్ ఎందుకు యూజ్ చేస్తామండి, అదే ఇంకా ఎక్కువగా మన అప్కమింగ్ క్లాసెస్లో మనం నేర్చుకున్నాము. మల్టీ థ్రెడింగ్ అది యూజ్ అయితే దాంట్లో కాన్సెప్ట్స్ ఏమున్నాయి, అలా ఎలా రన్ చేయాలని మనం అప్కమింగ్ క్లాసెస్ చూద్దాము. ఇంకోటి ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అండ్ పోర్టబుల్ రెండు ఒకేలాగా ఉంటాయి, ఎక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఓకేనండి. రైట్ వన్స్ రన్ అయింది, ఒకసారి రాయింది జేవీఎం ఏ సిస్టమ్ అయినా ఇన్స్టాల్ అయి ఉంటే కనుక దాంట్లో మనం రన్ చేసుకోవచ్చు. ఏదో మ్యాక్ అయినా అవ్వచ్చు, లైనక్స్ అవ్వచ్చు, లేదంటే విండోస్ అయినా అవ్వచ్చు. ఓకేనండి. ఇంకో క్వశ్చన్ ఏంటంటే మనకి జావాలో టెక్నాలజీస్ ఏమేమి ఉన్నాయి. టెక్నాలజీస్ నథింగ్ బట్ ఎడిషన్స్. జావా ఎడిషన్స్ అనేది మనకు 3 ఉన్నాయండి. 3 టెక్నాలజీస్ ఉన్నాయి. ఆ 3 టెక్నాలజీస్ ఫస్ట్ టెక్నాలజీ వచ్చేసేపటికి జావా ఎస్సీ. జావా ఎస్సీ అబ్రివేషన్ అంటే జావా స్టాండర్డ్ ఎడిషన్. By using Java Standard Edition, on core Java will just core Java by developing desktop applications. On Java SE use చేసి core Java అంటే ఈ కోడ్ కలెక్షన్స్ కానీ హూప్స్ కాన్సెప్ట్ మల్టీ-థ్రెడింగ్ ఇవన్నీ యూజ్ చేసుకొని మనం ఒక డెస్క్టాప్ అప్లికేషన్ అనేది బిల్డ్ చేయొచ్చు బై యూజింగ్ జావా స్టాండర్డ్ ఎడిషన్. అదే డెస్క్టాప్ అప్లికేషన్స్ అంటే మీకేం చెప్పాను, లైక్ నోట్ ప్యాడ్ చూపిస్తాను. నోట్ ప్యాడ్ బై యూజింగ్ జావా ఎస్సీ యూజ్ చేసుకొని మనం నోట్ ప్యాడ్ క్రియేట్ చేయొచ్చు, లేదంటే కనుక క్యాలిక్యులేటర్ని బిల్డ్ చేయొచ్చు, వగేరా మనం ఏదైతే మనకి డెస్క్టాప్ అప్లికేషన్లో క్రియేట్ చేద్దామో దాన్ని మనం జావా ఎస్సీ యూజ్ చేసుకొని మన డెస్క్టాప్ అప్లికేషన్ స్టాండర్డ్ అప్లికేషన్స్ మనం క్రియేట్ చేసుకోవచ్చు అనమాట, డెవలప్ చేయొచ్చు. ఇంకోటి జావా ఎంటర్ప్రైజ్ ఎడిషన్. జావా ఎంటర్ప్రైజ్ ఎడిషన్ అంటే ఏంటి, అలా ఎలా బిల్డ్ చేస్తాము, ఒక వెబ్ అప్లికేషన్ ఎంటర్ప్రైజ్ లెవెల్లో అలా ఎలా బిల్డ్ చేస్తాము అనేది మనం కోర్ జావా మొత్తం అయిపోయినాక ఇంకా ఇండెప్త్గా తెలుసుకున్నాము. ప్రస్తుతానికి జావా ఎంటర్ప్రైజ్ ఎడిషన్ ఒకటి ఉంది అని చెప్పి ఒకటి గుర్తుపెట్టుకుంటుంది. ఇంకోటి జావా ఎంఈ అంటే మైక్రో ఎడిషన్ అనమాట, యూజింగ్ ఎంబెడెడ్ సిస్టమ్స్ అండ్ మొబైల్స్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి రిమోట్స్ ఉన్నాయి, రిమోట్లో మనకు ఒక సాఫ్ట్వేర్ కావాలి అంటే కనుక వన్ నొక్కితే మనకి టీవీ ఛానల్ రావాలి, లేదంటే కనుక ఆఫ్ చేస్తే ఆఫ్ అవ్వాలి, బ్యాక్ వెళ్ళాలి, వాల్యూమ్ అప్ అండ్ డౌన్ ఇట్లాంటివి ఉంటాయి కదండి. వాటిల్లో కూడా మనం జావా అనేది యూజ్ చేయొచ్చు. ఇంకోటి మనకి సెటప్ బాక్సెస్ ఉన్నాయి, టీవీ డిష్ సెటప్ బాక్సెస్, లేదంటే ఏసీ ఉంది, వాషింగ్ మిషన్స్ ఉన్నాయి. వాటిల్లో మనకి సాఫ్ట్వేర్ బిల్డ్ చేయాలంటే కనుక మనం బై యూజింగ్ జేఎంఈ అంటే జావా మైక్రో ఎడిషన్ యూజ్ చేసుకుని మనం డెవలప్ చేస్తాం అన్నమాట. ఇవన్నీ ఈ 3 అనేది మనకి జావాలో ఉన్న ఎడిషన్స్. ఓకేనండి. ఫస్ట్ మనం ఈ రోజు నుంచి రేపు అప్కమింగ్ క్లాస్ నుంచి కోర్ జావా గురించి ఫుల్గా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తామండి. ఈరోజు ఓన్లీ మనం బేసిక్ నేర్చుకున్నాం, జావా అంటే ఏంటి అని చెప్పి బేసిక్ నేర్చుకున్నాము, జావా హిస్టరీ ఏంటి మొత్తం బేసిక్. దాని తర్వాత నెక్స్ట్ అప్కమింగ్ క్లాసెస్లో మనం ఏంటంటే వేరియబుల్స్ అంటే ఏంటి, డేటా టైప్స్ ఏంటి, మళ్ళీ ఆపరేటర్స్ అంటే ఏంటి, అలాగే ఎందుకు యూజ్ అవుతాయి, ఎలా యూజ్ అవుతాయి చూద్దాము. దాని తర్వాత మనం లాజిక్స్లోకి వెళ్దాం, అంటే కండిషనల్ స్టేట్మెంట్స్లోకి వెళ్ళిపోదాం. ఓకేనండి. ఇంకోటి హిస్టరీ ఆఫ్ జావా.
చూసామని జావా వాజ్ డెవలప్డ్ బై జేమ్స్ గోస్లింగ్ అట్ సన్ మైక్రో సిస్టమ్స్ ఇన్ 1995. సన్ మైక్రో సిస్టమ్స్ లో జేమ్స్ గోస్లింగ్ అనే వ్యక్తి 1995 లో జావా అని ఇన్నోవేషన్ చేశాడండి. ఓకేనా. ఇంకోటి ఇనిషియల్లీ ఇట్ వాజ్ డిజైన్ ఫర్ స్మాల్ అండ్ ఎంబెడెడ్ సిస్టమ్స్ లైక్ ఎలక్ట్రానిక్స్ లైక్ సెటప్ బాక్సెస్. ఇప్పుడే చెప్పాయి కదండి, బై యూజింగ్ జేఎంఈ ఎడిషన్ ఓన్లీ మనకి అప్పుడు సెటప్ బాక్సెస్ డెవలప్ చేయడానికి మాత్రమే జావా అనేది కనుక్కున్నారండి. అతనికి తెలియదు జావా అనేది ఎంత ఫేమస్ అవుతుంది అని చెప్పి అతను అనుకోలేదు. ఓన్లీ ఒక టాస్క్ ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి మాత్రమే జావా అనేది కనుక్కున్నాడు. దాని తర్వాత లేటర్లీ అప్కమింగ్ డేస్ జావా అనేది ఫుల్ ఫేమస్, ఇప్పటికే ఫేమస్ లో ఉంది. ఇంకోటి ఫస్ట్ ఇట్ వాజ్ నేమ్, ఫస్ట్ గా దాని పేరు పెట్టింది ఏంటంటే గ్రీన్ టాక్. గ్రీన్ టాక్ అనేది ఒక నేమ్ పెట్టారనమాట. దాని ఎక్స్టెన్షన్ వచ్చేటప్పుడు కూడా డాట్ జీటీ అనేది ఒక ఎక్స్టెన్షన్. ఇప్పుడు మనం డాట్ జావా అని చెప్పి ఎలా పిలుస్తున్నాము, సేమ్ అలాగే డాట్ జీటీ అనే దాన్ని ఎక్స్టెన్షన్ పెట్టారు. దాని తర్వాత నేమ్ చేంజ్ చేశారు అనమాట. దేనికి నేమ్ చేంజ్ చేశారు, గ్రీన్ టాక్ నుంచి ఓక్ అనే సింబల్ కి చేంజ్ చేశారు. ఓక్ అనేది ఏంటండి, ఒక ట్రీ. అతని గార్డెన్ లో ఒక ట్రీ ఉందన్నమాట. ఆ ట్రీ అనేది సింబాలిక్ స్ట్రెంగ్త్. సో ఆ ట్రీని చూసి ఓకే మన జావా కూడా మనకి ఇంత స్ట్రాంగ్ గా ఉంటుంది, ఇంత స్ట్రెంగ్త్ గా ఉంటుంది అని చెప్పి అనుకొని ఈ గ్రీన్ డాక్ నుంచి మళ్ళీ ఓక్ గా చేంజ్ చేశారు. దాని తర్వాత లేటర్ గా 1995 లో ఏం చేశారండి, ఓక్ ని రీప్లేస్ టు జావాకి రీప్లేస్ చేశారు. ఎందుకు రీప్లేస్ చేశారు, ఇప్పుడు ఒకసారి కాఫీ తాగారంటండి. ఇది జస్ట్ సింపుల్ స్టోరీ. అది కాఫీ తాగారు, అది కూడా ఒక జావాకి ఒక జావా బీన్ సంబంధించిన కాఫీ అనమాట. ఎప్పుడైతే కాఫీ తాగారో బాగా ఫుల్ స్ట్రాంగ్ గా అనిపించిందంట. సో అప్పుడు ఏం చేశారంటే మనకి ఈ ఓక్ నుంచి జావాకి చేంజ్ చేశారు. ఇప్పటికీ మీరు చూడొచ్చు సింబల్, జావా సింబల్ ఎలా ఉంటుంది, ఒక కాఫీ లాగా ఉంటుంది అనమాట. కింద ఒక సాస్ ప్లేట్, దాని తర్వాత కాఫీ, దాని మీద ఏదో లైట్ గా పొగలు వస్తున్నట్టు ఉంటుంది అన్నమాట. అది జావా. ఇది లైట్ గా బేసిక్ హిస్టరీ ఆఫ్ జావా అంటే అర్థమైందా. జావా వరకు చెప్పుకోవచ్చు. ఎప్పుడు 1995 లో ఎక్కడ సన్ మైక్రో సిస్టమ్ లో. ఇంకోటి అసలు ఇనిషియల్ గా దేనికోసం జావా అనేది కనుక్కున్నారు, ఒక సెటప్ బాక్స్ లో ఒక సాఫ్ట్వేర్ ని క్రియేట్ చేయడానికి, డెవలప్ చేయడానికి జావా అనేది కనుక్కున్నాడు అనమాట. ఫస్ట్ దానికి పెట్టిన పేరు ఏంటి, గ్రీక్ టాక్. దానికి ఒక ఎక్స్టెన్షన్ ఏంటి, జీటీ. దాని తర్వాత గ్రీన్ టాక్ నుంచి ఒక సింబాలిక్ గా చేంజ్ చేశారు బై యూజింగ్ ట్రీని చూసి సింబాలిక్ గా స్ట్రెంత్ అని చెప్పి మార్చారు అనమాట. దాని తర్వాత ఎప్పుడైతే 1995 అందరూ గ్రూప్ డిస్కషన్ కోసం కూర్చొని టీ తాగుతున్నారు, కాఫీ తాగుతున్నారు. ఆ కాఫీ నచ్చి అంత స్ట్రాంగ్ అనిపించి దీన్ని కూడా జావా బీన్ అనేది జావా కింద మార్చారనమాట. అర్థమైందా. దాని తర్వాత లేటర్ 1995 తర్వాత మనకి ఏంటంటే ఒరాకిల్ అనేది హ్యాండ్ ఓవర్ చేసుకుంది. ఎందుకు హ్యాండ్ ఓవర్ చేసుకుంది సన్ మైక్రో సిస్టమ్ నుంచి, ఎందుకంటే రెగ్యులర్ గా అప్డేట్స్ కోసం, లేటెస్ట్ వర్షన్స్ డెవలప్ చేయడానికి కోసం, దానికోసం ఒరాకిల్ అనేది హ్యాండ్ ఓవర్ చేసుకుంది ఆఫ్టర్ 1990. ఓకేనండి. ఇంకోటి క్లాస్ అండ్ ప్యానల్ లో ఈ రోజు ప్రోగ్రామ్ ఏంటంటే, ఫస్ట్ ప్రోగ్రామ్ వచ్చేసరికి మనం హలో అని చెప్పి ప్రింట్ చేద్దాం. హలో వెల్కమ్ టు మై ఛానల్ అని ఒకటి ప్రింట్ చేద్దాం. ఎలా ప్రింట్ చేస్తాం, అసలు ఈ ఫస్ట్ క్లాస్ అంటే ఏంటి, పబ్లిక్ ఇదేంటి, అసలు ఈ రెండు మీకు అర్థం కాకపోయినా పర్లేదండి. జస్ట్ అసలు ప్రోగ్రామ్ ఎలా రన్ అవుతుంది అది చూడండి సరిపోతుంది. ఓకేనా. ఓకే, క్లోజ్ చేస్తున్నాను. ఫస్ట్ మనం నోట్ ప్యాడ్ లోనే ట్రై చేద్దామండి. మీకు మొత్తం క్లాస్ గురించి మెయిన్ మెథడ్ మొత్తం మీకు తెలిసేదాకా మనం ఏంటంటే నోట్ ప్యాడ్ లో ట్రై చేద్దాం. సేవ్ చేద్దాం ఫస్ట్. ఫస్ట్ అని చెప్పి ఇస్తున్నాను డాట్ జావా. ఎక్స్టెన్షన్ ఎప్పుడు డాట్ జావా ఫైల్తో ఇవ్వాలండి, వారు ఎక్కడ కదా ఇవ్వాల్సింది. స్క్రీన్ ఫోల్డర్ లోపల ఇక్కడ ఫస్ట్ డాట్ జావా. ఎప్పుడైతే మనం ఫైల్ ఏమో ఫస్ట్ డాట్ జావా ఇచ్చామో డాట్ జావా ఎక్స్టెన్షన్తో మనం ఫైల్ అనేది క్రియేట్ చేయాలి. ఓకేనండి. ఇప్పుడు అర్థం రండి. పబ్లిక్ క్లాస్
ఫస్ట్ పబ్లిక్ క్లాస్ ఫస్ట్ క్లవర్ బ్రాకెట్స్ ఓపెన్ క్లోజ్. క్లాస్ అంటే ఏంటంటే ఇప్పుడు మనం మామూలుగా ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని చెప్పాను కదా మీకు. అలాగే ఇప్పుడు మనం ఒక క్లాస్కి వెళ్ళామని అనుకోండి, లేదా ఇల్లు ఉంది, ఇంట్లో ఏమేమి ఉంటాయండి మనకి? హాల్ ఉంటుంది, బెడ్రూమ్ ఉంటుంది, కిచెన్ ఉంటుంది, వగేరా వగేరా బోల్డ్ ఉంటాయండి. అలాగే మన క్లాస్లో ఏమేమి ఉంటాయండి? మనం మెయిన్ మెథడ్ ఉంటుంది, ఆబ్జెక్ట్స్ ఉంటాయి, మళ్ళీ వేరియబుల్స్ ఉంటాయి, ఆపరేటర్స్ ఉంటాయి, అట్లా వగేరా వగేరా బోల్డ్ ఉంటాయి. మనం ఏదైనా ఫస్ట్ స్టార్టింగ్ ఒక ప్రోగ్రామింగ్ రాయాలన్నా, ఒక లాజిక్ రాయాలన్నా ఫస్ట్ మన క్లాస్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ అండి. క్లాస్ అనేది లేకుండా మీరు ఏ లాజిక్ రాయలేరు, అసలు దాన్ని రన్ చేయలేరు కూడా. రన్ అవుతుంది, కంపలేషన్ ఎర్రర్ వచ్చేస్తుంది. ఇంకోటి మెయిన్ మెథడ్ కంపల్సరీ. ఎప్పుడైతే క్లాస్ రాసారో దాని కింద మెయిన్ మెథడ్ రాయాలండి. మన జావా ప్రోగ్రామ్ ఎప్పుడు మనం స్టార్టింగ్ మెయిన్ మెథడ్ నుంచే రన్ అవుతుంది మన ప్రోగ్రామ్. ఇదేంటంటే మెయిన్ మెథడ్ ఎలా రాయాలి? పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ లోపల స్ట్రింగ్ ఆప్స్ కర్లీ బ్రాకెట్స్ ఓపెన్ కర్లీ బ్రాకెట్స్ క్లోజ్ అన్నమాట. అట్లా మీకు వీటి గురించి అప్కమింగ్ క్లాస్లో మనకి ఎప్పుడైతే కోర్ జావా అయిపోయి మనం అడ్వాన్స్ జావాకి వెళ్తున్నామో అప్పుడు మీకు పబ్లిక్ అంటే ఏంటి, క్లాస్ అంటే ఏంటి, ఇంకోటి ఫస్ట్ అంటే ఏంటి, మళ్ళీ స్టాటిక్ అంటే ఏంటి, వాయిడ్ అసలు ఎందుకు రాసాము, మెయిన్ ఎందుకు రాసాము, ఇక్కడ స్ట్రింగ్ లో ఎస్ అంటే క్యాపిటల్ పెట్టాము, ఆక్స్ అంటే ఏంటి, అలా ఈ సింపుల్ అంటే ఏంటి, మొత్తం ఇండివిజువల్ గా నేర్చుకున్నాము. అక్కడికి వెళ్ళేలోపే మీకు ఊప్స్ కాన్సెప్ట్ అని మీకు నేర్పిస్తాము. ఇంకోటి మనం ఏం చేద్దామంటే ప్రింట్ చేద్దామండి. సిస్టమ్ డాట్ అవుట్ ln మనం ఎప్పుడు అవుట్పుట్ ప్రింట్ చేస్తాం, మన డబుల్ కోట్స్ కంపల్సరీ యూజ్ చేయాలి. టెక్నాలజీస్ సేవ్ చేస్తాం. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ అసలు మనం ఎలా రన్ చేయాలి, అలా ఎలా రన్ అవుతుంది, మనకు అవుట్పుట్ ఎలా వస్తుంది అని చెప్పి ఇంట్రెస్టింగ్ గా ఉన్నారా? ఎంకే వెబ్ టెక్నాలజీస్ దాంట్లో కోర్ జావాలో ఫస్ట్ అనే దాంట్లో ఇదిగోండి నాకు డాట్ జావా ఫైల్ క్రియేట్ అయిపోయిందండి. అర్థమైందా? చూడండి, ఇదిగోండి కనపడుతుంది మీకు డాట్ జావా ఫైల్ మీద. ఇదిగోండి ఒక జావా కాఫీ టైప్ లో కనపడుతుంది అన్నమాట. కప్పు కింద ప్లేట్ పైన పొగలు. ఓకే, ఇప్పుడు దీన్ని ఎలా రన్ చేయాలి? అంటే మనకి ఇక్కడ టాస్క్ బార్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. మనకు పాత అనేది కాపీ అవుతుంది. అక్కడ సిఎండి కమాండ్ ప్రాంప్ట్ ఎంటర్ చేసిన తర్వాత మనం ఏం చేయాలి? జావా సి అంటే కంపైల్ అనమాట. జావా సి స్పేస్ మన ఫైల్ పేరు ఏంటంటే ఫస్ట్ కదా, ఫస్ట్ డాట్ జావా ఎంటర్. ఎక్కడో మనం మిస్టేక్ చేసాము, సెమికోలన్ ఎక్కడ ఫార్మేట్ చేయలేదు. ఓకే, మనకి ఇది ఉంది కదండి, ఈ సింటాక్స్ అయిపోయిన తర్వాత ప్రాంప్ట్ అయిపోయినాక మనం సెమికోలన్ అనేది ఇవ్వలేదు, సో మనకి ఎర్రర్ ప్రొవైడ్ అయింది. మళ్ళీ టైప్ చేస్తున్నాడు జావా సి డాట్ జావా. చూడండి నాకు ఏ ఎర్రర్, దాని ఎర్రర్ వచ్చింది కదా. ఇప్పుడు నాకు ఏ ఎర్రర్ అది సింపుల్గా కంపైల్ అయిపోయింది. ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే జావా ఫస్ట్ డాట్ జావా. ఓకే, చూడండి సారీ, వెల్కమ్ టు ఎంకే వెబ్ టెక్నాలజీస్. ఓకేనా? అర్థమైందండి మనం ఎలా రన్ చేయాలో ప్రోగ్రామ్ అనేది. జస్ట్ సింపుల్ అండి, మనం రెగ్యులర్ గా చేస్తా ఉంటే మనకి అలవాటు అయిపోతుంది, ప్రాక్టీస్ అవుతా ఉంటుంది. ఇది నా కోడ్ పబ్లిక్ క్లాస్. ఇంకోటి ఏంటంటే నేను ఎక్కడైతే నా ప్రోగ్రామ్ ని సేవ్ చేసుకున్నానో అక్కడికి వెళ్ళి ఫస్ట్ అనే దాంట్లో నా ప్రోగ్రామ్ సేవ్ చేసుకున్నాను. ఇక్కడికి వెళ్తే
పైన పాత్ మీద క్లిక్ చేసి సిఎండి అని చెప్పి కొట్టి ఎంటర్ చేయండి. ఆటోమేటిక్గా మీకు కమాండ్ ప్రాంప్ట్ అనేది మీ సిస్టంలో ఓపెన్ అయిపోతుంది. ఓపెన్ అయిన తర్వాత జావా సి అంటే జావా కంపైలర్ అని అర్థం. జావా సి ఎప్పుడు ఏదైతే మీరు ఇక్కడ నేమ్ ఇస్తారు కదండి, మీకు ఎక్స్టెన్షన్ క్లాస్ నేమ్ ఫస్ట్ ఈ నేమ్తోనే మీరు అక్కడ ఇవ్వాలండి. అర్థమైందా? ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఫైల్ నేమ్ ప్లస్ మీ క్లాస్ నేమ్ రెండు ఒకేలాగా ఉండేలా చూసుకోండి. ఎందుకంటే మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారు. ఒకవేళ మీరు ఫైల్ నేమ్ సపరేట్గా ఇచ్చి క్లాస్ నేమ్ సపరేట్గా ఇచ్చారనుకోండి, కన్ఫ్యూజ్ అవుతారు. ఇప్పుడు మీరు కంపైల్ చేసే టైంలో మీరు ఫైల్ నేమ్ ఇవ్వాలి, తర్వాత కంపైల్ అయిపోయిన తర్వాత మీ క్లాస్ నేమ్ ఇవ్వాలి. సో ఆ నేమ్కి ఈ నేమ్కి కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి సో మ్యాక్సిమం రెండు ఒకే నేమ్ లాగా ఉంచుకోండి. ఫస్ట్ డాట్ జావా కంపైల్ చేస్తున్నా ఎండ్ ఎన్నిసార్లు కంపైల్ చేయొచ్చు, ప్రాబ్లం లేదు. నాకే ఎర్రర్ రాలేదు, నార్మల్ కంపైల్ అయిపోయింది. ఇంకోటి జావా స్పేస్ ఫస్ట్ డాట్ జావా వెల్కమ్ టు ఎంకే వెబ్ టెక్నాలజీస్. ఇచ్చిన అవుట్పుట్ ఇది. అందుకే మనం ఏం చేద్దామంటే మనం లాజిక్స్ మనకి సింటాక్స్ మొత్తం వచ్చేదాకా, లాజిక్స్ తెలిసేదాకా, అసలు ఎక్కడ ఏది రాయాలి ఏంటి అని తెలిసేదాకా మనం నోట్ ప్యాడ్ మాత్రం యూజ్ చేద్దాము. నోట్ ప్యాడ్ వచ్చేసింది, ఓకే నాకు బేసిక్స్ మొత్తం వచ్చింది, కండిషన్ స్టేట్మెంట్స్ మొత్తం వచ్చింది అనుకున్న తర్వాత మనం ఐడి షిఫ్ట్ అవుతాం. ఎక్లిప్స్ కానీ ఎడిట్ జే కానీ లేదంటే కనుక ఎడిట్ ప్లస్ అనే కానీ షిఫ్ట్ అవుతాం. ఓకే, అప్పుడు దాకా మనం ఏం చేద్దామంటే ఓన్లీ నోట్ ప్యాడ్లో మాత్రమే ప్రాక్టీస్ చేద్దాం. ఓకేనండి. ఇదిగోండి ఇంకోటి, మా జావా క్లాస్ని డాట్ జావా ఫైల్ ఉంది కదండి, ఇది ఎప్పుడైతే మనం కంపైల్ చేసాం కదా, సారీ ఇది కదా, కంపైల్ చేసిన తర్వాత మన డాట్ క్లాస్ ఫైల్ అనేది ఇప్పుడు వస్తుందండి. ఆ క్లాస్ ఫైల్ ఇప్పుడు ఎడిట్ చేస్తాను అనుకోండి నోట్ ప్యాడ్లో నెక్స్ట్ వన్స్ చూడండి, మనకేం అర్థం కాదు. చూడండి ఈపీ అంటే కాలన్ అంటే ఇదంతా బైట్ కోడ్స్ అంట. బైట్ కోడ్స్ లాగా అది కంపైల్ చేసుకుంటుంది జావా కంపైల్ బై యూజింగ్ జేవిఎం ద్వారా మనకి ఈ కంపైల్ క్లాస్ ఫైల్ అనేది మనకి జనరేట్ అవుతుంది. అర్థమైందండి. ఇదిగోండి ఇది యాక్చువల్గా మనం రాసిన కోడ్, ఇది కంపైల్ అయిన తర్వాత మనకు వచ్చిన జావా డాట్ క్లాస్ ఫైల్. పోయినట్టుందో ఇది డాట్ క్లాస్ ఫైల్ అనమాట. ఇది డాట్ జావా ఫైల్, ఇదేమో డాట్ క్లాస్ ఫైల్. మీకు ఏమైనా అర్థం అవుతుందండి? ఏం అర్థం కావట్లేదు కదా. సో బయట కూడా మనకి మ్యాక్సిమం ఏమర్థం కాదు. ఇది కంపైల్ చేసినాక ఇది అవుట్పుట్. ఇదండి ఈరోజు క్లాస్. రేపు క్లాస్కి వచ్చేప్పటికి మనం ఏం చేద్దామంటే అప్కమింగ్ క్లాస్లో మనం అథమెటిక్ ఆపరేటర్స్ అంటే ఏంటి, అది ఏమేమి ఉన్నాయి ఆపరేటర్స్, ఇంకోటి డేటా టైప్స్ ఏంటి, వాటి సైజెస్ ఏంటి అని నేర్చుకుందాము. ఓకేనా, ఈ రెండు నేర్చుకున్న తర్వాత కండిషనల్ స్టేట్మెంట్స్ అది ఏముంది మీకు చెప్తాను. దాని తర్వాత అప్కమింగ్ నెక్స్ట్ థర్డ్ క్లాస్లో వచ్చేసేపటికి మనం డైరెక్ట్గా ప్రాబ్లమ్కి వెళ్ళిపోదాం. అదేనా నెక్స్ట్ క్లాస్ ఏమేమి చెప్పబోతున్నాను, కండిషనల్ స్టేట్మెంట్స్ గురించి నేర్చుకుందాం, అదే ఆపరేటర్స్ గురించి నేర్చుకుందాము. ఇంకోటి ఏంటంటే డేటా టైప్స్ గురించి నేర్చుకుందాం, వాటి సైజెస్ గురించి నేర్చుకుందాం. దాని తర్వాత కండిషనల్ స్టేట్మెంట్స్ ఏమేమి ఉన్నాయి. ఓకేనండి. ఈ క్లాస్ మొత్తం మనకి టెలిగ్రామ్ గ్రూప్లో ప్రొవైడ్ చేస్తాను, మీరు చూడవచ్చు. ఓకేనండి. థ్యాంక్ యూ. బాయ్.